ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే తెలుగు టు ఇంగ్లీష్ వాక్యాలు, అలాగే తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్ ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. సో మీ అందరికీ తెలిసిందేనా, మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. I don't understand what you are saying. సో ఇదండి ఆన్సర్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, సాకులు చెప్పకుండా పని పూర్తి చేయి. సో ఈ తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరు దీన్ని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. జనరల్గా మనం కొన్ని రకాల తెలుగు మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. ఎలా అంటే, నువ్వు గొడవలకి దూరంగా ఉండు, నువ్వు ఇందులోకి రాకు, సంతోషం నీరు కారిపోయింది, ఆశ ఆవిరైపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. వీటిని ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. సంతోషం అంతా నీరు కారిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా లేదన్నా ఏదైనా న్యూస్ తెలిసినా ఇలా అంటూ ఉంటాం కదా. All the joy drained away. All the joy drained away. లేదా all the joy fizzled out. లేదా all the happiness was washed away. All the happiness was washed away. అంటే సంతోషం మొత్తం పోయింది అని. ఇంకా చెప్పాలంటే, నేను ఆ వార్త విన్నప్పుడు నా సంతోషం అంతా నీరు కారిపోయింది. సో ఇలా కూడా మాట్లాడుతూ ఉంటాం కదా. When I heard the news, all my joy drained away. When I heard the news అంటే నేను ఆ వార్త విన్నప్పుడు. లేదా ఇలా కూడా అంటుంటాం కదా, ప్రోగ్రామ్ సడన్గా రద్దు కావడంతో నా సంతోషం అంతా నీరు కారిపోయింది. సో ఎక్కడికన్నా ప్లాన్ చేసుకున్నప్పుడు సడన్గా క్యాన్సిల్ అయిపోతే ఇలా అనుకుంటుంటాం కదా. The sudden cancellation of the program, my happiness was washed away. The sudden cancellation of the program, my happiness was washed away. లేదా నా ఆశ ఆవిరైపోయింది అని చెప్పాలనుకుంటే, my hope evaporated. My hope evaporated అంటే ఆవిరైపోయింది అని. గొడవలకి దూరంగా ఉండు. ఈ మాట మోస్ట్లీ అబ్బాయిల కోసం చెప్పేది కదా. స్టే అవే ఫ్రమ్ కన్ఫ్లిక్ట్స్ లేదా స్టే అవే ఫ్రమ్ క్వారల్స్. గొడవల్లోకి దిగకు అని చెప్పాలనుకుంటే, డోంట్ గెట్ ఇన్ టు ఫైట్స్. డోంట్ గెట్ ఇన్ టు ఫైట్స్. గొడవల్లో లేదా వివాదాల్లో తలదూర్చకు అని చెప్పాలనుకుంటే, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్ప్యూట్స్. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్ప్యూట్స్. నువ్వు ఇందులోకి రాకు లేదా దీనికి దూరంగా ఉండు అని చెప్పాలనుకుంటే, కీప్ అవుట్ ఆఫ్ ఇట్ లేదా స్టే అవుట్ ఆఫ్ ఇట్. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకు. కీప్ యువర్ నోస్ అవుట్ ఆఫ్ ఇట్. కీప్ యువర్ నోస్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకు అని. సో ఇప్పుడు మీనింగ్ చూద్దాం. నో ఇఫ్స్ అండ్స్ ఆర్ బట్స్. నో ఇఫ్స్ అండ్స్ ఆర్ బట్స్ అంటే ఎవరైనా సరే ఒక పనిని ఆలస్యం చేస్తున్నప్పుడు లేదా కాదు లేదు అని సాకులు చెప్తూ ఉంటారు కదా. సో అలా చెప్తున్నప్పుడు దాన్ని ఆపడానికి లేదా ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి అని చెప్పడానికి, అంటే నొక్కి చెప్పడం అన్నమాట, దీనిని ఉపయోగిస్తారు. దీని అర్థం సాకులు చెప్పద్దు లేదా కాదు లేదు లేదా కానీ గీని అని చెప్పద్దు అని అర్థం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నాకు ఈ పని ఇప్పుడే అవ్వాలి, కాదు లేదు అని సాకులు చెప్పద్దు. ఐ వాంట్ దిస్ వర్క్ టు బి ఫినిష్డ్ రైట్ నౌ. నో ఇఫ్స్ అండ్స్ ఆర్ బట్స్. నువ్వు హోంవర్క్ ఇప్పుడే చేయాలి, కానీ గీని అని సాకులు చెప్పద్దు. సో పిల్లలతో అంటుంటాం కదా, I want you to finish your homework right now. No ifs, ands or buts. కాదు కూడదనకుండా నేను చెప్పింది చెయ్యి. No ifs, ands or buts. Do as I said.
నో ఇఫ్స్ అండ్స్ ఆర్ బట్స్, డూ యాజ్ ఐ సెడ్. సాకులు చెప్పకుండా టైంకి రా. వితౌట్ ఎనీ ఇఫ్స్ అండ్స్ ఆర్ బట్స్, కమ్ ఆన్ టైమ్. జనరల్గా సాకులు చెప్పొద్దు అన్నప్పుడు డోంట్ సే ఎక్స్క్యూజెస్ అంటాం కదా. సో ఎప్పుడూ బేసిక్కే కాకుండా కొంచెం అడ్వాన్స్డ్గా కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి. మీ ఇంగ్లీష్ని రోజు రోజుకి మెరుగుపరచుకోండి. So guys, this is the class for today. Thanks for watching and see you in the next video.